ఏంటంటే నిజంగా కేరళ అంత బాగుంటుందా అని. కొంతమంది ఏమో సినిమాలో చూసినట్టు ఏముండదు, ఎప్పుడు చూసినా వర్షాలు, పైగా ఫుడ్ కూడా తినలేము అంటుంటారు. కొంతమంది ఏమో ఏమై చేసావో మలయాళం మూవీస్ చూసి ఎలాగైనా కేరళ వెళ్ళాలి అంటారు. బట్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మాత్రం మున్నార్, అలపి, వయనాడ్ ఇలా కొన్ని ప్లేసెస్ చాలా బాగుంటాయని చెప్తుంటారు. ఇప్పుడు అదే వయనాడ్లో హెవీ ఫ్లడ్స్ వచ్చే సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది. మరి అంత మంచి ప్లేసెస్ పాడవడానికి కారణం మనమే అంటారా? ఐ మీన్ సో కాల్ హ్యూమన్స్. ఏం చేస్తాం, మనకేమో అవసరాలు ఎక్కువ, అందుకే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసేస్తున్నాం. అదే విశాలమైన రోడ్స్ కోసం కొండలు గుట్టలుగా చేయడం, చెట్లు కొట్టేయడం, పర్మిట్ దాటి క్వారీ యాక్టివిటీస్ చేయడం, అవసరం కోసం కట్టే డ్యాములు ఏమో క్వాలిటీ లేకపోవడం, టూరిజం పెరిగిపోతుంది, డబ్బులు సంపాదించేసుకోవాలి అని ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ చేయడం, ఈ రకమైన యాక్టివిటీస్ అనమాట. అయితే గత 7 సంవత్సరాలుగా కేరళలో 60% ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయని జాన్ బ్రిటస్ అనే పొలిటీషియన్ కూడా చెప్పారు. అయినా కేరళలో ఫ్లడ్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు, అలానే ముందు వచ్చిన వాటికంటే పెద్దవి కాదు. 2018లో ఫ్లడ్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే, సినిమా కూడా తీశారు. అంతకన్నా ముందు 1961లో వచ్చిన ఫ్లడ్స్ ఇంకా పెద్దవి. ఇంకా అంతకన్నా ముందు 1924లో వచ్చిన ఫ్లడ్స్ కేరళ హిస్టరీలో చాలా దారుణమైనవి. ఇదంతా కాదు కానీ కేరళ ఎందుకు వెళ్తున్నారు? ప్లేసెస్ చూడడానికి.